చాలామంది ఈవీ కార్ కొందామని ప్లానింగ్ చేస్తురేమో, లేకపోతే కొనేద్దామని పైసలు తెచ్చుకోరేమో, కానీ మీరు వేసేది పెద్ద అని. Emotional damage. ఒకవేళ ఈవీ కార్ తీసుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ వీడియోలో చెప్తా. మేజర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్, బ్యాటరీ హెల్త్ ఇష్యూ. హెల్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది బ్యాటరీలో. అది మెండు మీద పోయేటప్పుడు ఎక్కడ ఆగిపోయినా తెలియదు, ఎక్కడ మండలి వచ్చేది తెలియదు. చాలా ఇబ్బంది ఉంటుంది బండితోటి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్ అస్సలే లేవు. ఛార్జింగ్ స్టేషన్స్ ఇండియాలో కానీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. మీకు ఛార్జింగ్ పెట్టడానికే 7 to 8 hours ఫుల్ ఛార్జ్ పెట్టడానికే. ఒకవేళ మీరు ఒక ట్రిప్ వేద్దాం, ఒక టూర్ వేద్దాం అనుకున్నాయట, మీరు కరెక్ట్ మంచిగా యాక్సిలేటర్ గట్టిగా పట్టుకొని ఉన్నారు అనుకోండి, ఛార్జింగ్ ఫాస్ట్గా అయ్యిద్ది, అది డిశ్చార్జ్ అయిపోతుంటుంది బ్యాటరీ. అట్లే బ్యాటరీ గిట్ట ఖరాబ్ అయిపోతుంటుంది ఫాస్ట్గా. అదే ఇంకా బ్యాటరీ మళ్ళీ ఒక్కొక్క బ్యాటరీ వచ్చేది 5 to 10 lakhs ఒక్కొక్క బ్యాటరీ. మళ్ళీ ఎక్కడ అయిపోయినా తెలియదు, ఎక్కడ బంద్ అయిపోయేది తెలియదు. కారు మెయిన్ రోడ్ మీద బంద్ అయితే వెనకాల యాక్సిడెంట్ అవుతాయి రన్నింగ్ ఉన్నప్పుడు. తర్వాత ఎక్కడ మంటలు వచ్చేది తెలియదు. బ్యాటరీ కొంచెం హీట్ ఎక్కితే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. తర్వాత బండి అమ్ముదాము, లాస్ట్కి రీసేల్ వాల్యూకి అమ్ముదామన్న ఐటా మీకు 30 లక్షలు ఉన్న కారు 10 లక్షలకు అవుతుంది. ఏం ఫైదా ఉంది ఇవి? మళ్ళీ కొంతమంది అంటారు న్యాచురల్గా బాగుంటుంది, అన్నీ బాగుంటుంది కారు, ఇవి ఎన్విరాన్మెంట్కి మంచిగా ఉంటుంది. బ్యాటరీ మైనింగ్ చేయనికనే కార్బన్ డైఆక్సైడ్ చాలా పోతుంది, లిథియం అండ్ మైనింగ్ చేయనికనే. చాలా మందికి ఏం అర్థం కాదు ఏంటిది ఈవీ కార్స్ గురించి. ఏమన్నా అంటే రేంజ్ చాలా ఉంటుంది, దాని గురించి ఉంటుంది అని. బుడదలా కాలేసినట్టు ఈవీ కార్ తీసుకుంటే నా వరంగా